మన కోల్కతాలో ఈ దుర్ఘటన జరిగిందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం యాజ్ ఫ్రమ్ డాక్టర్ సొసైటీ. ఇప్పుడు ఒక డాక్టర్ తను చేసిన తప్పు ఏంటి? ఒక అమ్మాయిలాగా పుట్టడం తను చేసిన తప్ప? ఒక డాక్టర్లాగా తన ప్రజలకు తను సర్వీస్ చేయడం తప్ప? ఒక 36 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేస్తున్న డాక్టర్ని సెమినార్ హాల్లో రేప్ చేయడం, అది తన వర్క్ ప్లేస్లో. ఇది ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో మేము దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్స్ వచ్చేసి ఒక వర్కింగ్ డాక్టర్కి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయలేదు ఆ గవర్నమెంట్. ఏదైతే గవర్నమెంట్ ఉందో ఏ హాస్పిటల్స్లో సరిగా సీసీ కెమెరాస్ లేవు, సెక్యూరిటీ లేదు. దీనివల్ల ఈ సంఘటన జరిగింది. సో ఫర్దర్గా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీవ్రంగా కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి. డిమాండ్స్ అయితే వచ్చేసి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి హాస్పిటల్స్లలో, అన్ని వర్కింగ్ హాస్పిటల్స్లలో కెమెరాస్ అయితే సీసీటీవీ ఫుటేజ్ కెమెరాస్ అయితే అమర్చాలి. అప్పుడే కొంతవరకన్నా మనం ఇలాంటి ఘటనలు అరికట్టగలుగుతాం.